వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. హైదరాబాద్ లో ఇప్పుడు కొత్త మాటలు వినిపిస్తున్నాయి. పచ్చిగా చెప్పాలంటే తెలంగాణ బ్యాడ్ బ్రదర్స్. ఒకే సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతలు ఒకరిని మరొకరు తలదన్నే సమరంలో బస్తీ మే సవాల్ అంటూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఒకరు ఫీలింగ్ కు చిహ్నం, మరొకరు ఫండింగ్ కి ప్రతినిధి. జూబ్లీహిల్స్ బైపోల్ వేదికగా మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకు సెంటర్ స్టేజ్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి చోట కేంద్రం తెలంగాణ ఎదుగుదలని అడ్డుకుంటుందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఆరోపణలకి కౌంటర్గా రాష్ట్రం దెబ్బతింటుంది కాంగ్రెస్ వల్లే అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ ఇరువురి మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని కొందరు పెద్దలు ఆఫ్ ద రికార్డు మాటల్లో చెప్పుకుంటున్నారు తెలంగాణ బ్యాడ్ బ్రదర్స్ బ్యాటిల్ అని. సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్, పబ్లిక్ టచ్, మాస్ ఇమేజ్ ఉన్న లీడర్. కిషన్ రెడ్డి డిసిప్లిన్, బ్యూరోక్రాటిక్ టచ్, సూటిగా మాటలను ఓటర్ల గుండెల్లో దింపే నైజం. వీరి స్పీచ్లలో మాస్టర్స్, సైలెన్స్ లో ప్లేయర్స్. వ్యక్తిత్వ యుద్ధం వర్సెస్ విధానం. బైపోల్ కేవలం ఓటు కోసం కాదు, రాజకీయ ప్రతిష్ట కోసం. బీజేపీ క్యాంప్లో కిషన్ కి మద్దతిచ్చే వర్గం తెలంగాణ ఫేస్ కావాలి అంటే లోకల్ కనెక్ట్ కావాలి అంటున్నారు. కాంగ్రెస్ లో రేవంత్ మద్దతుదారులు ఎన్నికల విజయం పై అలంకారాలు కాదు, మాటలు కాదు, నిజాయితీ వాస్తవం అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఈ ఇద్దరి మాటలే హెడ్లైన్స్, సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ గా మారాయి. సిటీ ఐటీ జోన్ లో యువత కామెంట్స్ ఎలా ఉన్నాయంటే ఇద్దరు బలవంతులే కానీ ఎవరు నిజాయితీ పరులు అని ప్రశ్నిస్తున్నారు. బస్తీ మహిళల గ్రూపులు రేవంత్ మాట్లాడతాడు మన లాంగ్వేజ్ లో, సెటిలర్ కమ్యూనిటీ కిషన్ స్థిరంగా ఉంటారు. ఢిల్లీలో ఆశీస్సులు పుష్కలంగా ఉన్న నేతగా చెలామణి అవుతున్నారు. ఒకే సామాజిక వర్గం, రెండు దిశలు. ఒకరు ఎమోషన్ ఇంజనీరింగ్, మరొకరు గవర్నెన్స్ జియోమెట్రీ. హైదరాబాద్ లో రేవంత్ వర్సెస్ కిషన్ పోరు మాటల యుద్ధం నుండి మానసిక యుద్ధం వరకు మారింది. జూబ్లీహిల్స్ సెగ్మెంట్, ఒక్కొక్క గల్లీ, ఒక్కొక్క బస్తీ, ప్రతి ఓటరు, ప్రతి కుటుంబం వారి వైపు గేమ్ ప్లాన్. ఇది కేవలం రాజకీయ పోటీ కాదు, రాష్ట్ర భవిష్యత్తుపై తర్కం, రాజకీయ సస్పెన్స్. ప్రతి ఒక్క మ్యాచ్, ప్రతి ఓటు కీలకంగా మారింది. జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి మాటల యుద్ధం, వ్యూహాల యుద్ధం, మనసుల యుద్ధం. హాట్ టాపిక్. ఫైనల్ రౌండ్ లో ఓటర్లు ఎవరి వైపు? నవంబర్ 14 వరకు వేచి ఉండాల్సిందే.